హలో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా నాకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. అంటే మనం ఏదైనా గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జరుగుతది, నెరవేరుతది అని అంటారు గదండీ! నిజంగానే దేవుడు వినేసినట్టున్నాడు. నేను గట్టిగా కోరుకున్నా గదా! ఇంకా అసలు విషయం ఏంటి అనంటే, మా ముందు కొట్టూరులో కేరళ వాళ్ళుంటారు. నార్మల్‌గా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అడపదడప అప్పుడో ఇప్పుడో చెప్తూనే ఉంటాను. సో, ఇంగా వాళ్ళేంటి అంటే మా ఎదురు బ్లాక్‌లో ఉంటారనమాట. నాకెందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన మనసుకి కొంతమంది చూడగానే నచ్చేస్తారు. కొంతమంది ఏంటో వాళ్ళెంత మంచి వాళ్ళైనా సరే మనకు నచ్చదు. ఎందుకో ఇంక అంతే అది. నాకెందుకో ఫస్ట్ ఇక్కడికి రాగానే నచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే తనే అనమాట, కేరళ దీది. తనెందుకో నాకు అంటే తను మాట్లాడే విధానం కానీ, మనతో ఉండే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చుతుందనమాట. అందరితో బ్రా అంటే నార్మల్‌గా నేనెలా నవ్వుతూ మంచిగా మాట్లాడతానో, ఏదైనా కావాలి అంటే కూడా లేదు అనకుండా తన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఏ టైంలోనైనా సరే హెల్ప్ చేస్తుంది. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ దీదీకి. ఇంకా దాని వల్లనో ఏంటో నాకు తెలీదు గానీ అసలు తనని చూడగానే నాకైతే బాగా నచ్చేసింది. అప్పుడు వాళ్ళేంటి అంటే మా ఎదురు బ్లాక్‌లో ఉంటారనమాట. ఇంగా నేనెప్పుడో అనుకునేదాన్ని అసలు వీళ్ళు మా బ్లాక్‌లో ఉంటే చాలా బావుండేది అనేసి ఎప్పుడో అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా సడెన్‌గా ఏమైందంటే అంత గట్టిగా కోరుకున్నట్టున్నాను. దేవుడికి గూడా నా కోరిక అంటే నచ్చిందేమో. అందుకనేసి మా ముందు క్వార్టర్‌లో మానసి వాళ్ళు ఉండేవాళ్ళు కదండీ! తనైతే వాళ్ళకైతే ఇప్పుడు పోస్టింగ్ వచ్చేసింది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే మానసి ప్రెగ్నెంట్ అనమాట. పాపం చాలా 3 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారనమాట. సో, ఎట్టకేలకి తనైతే దేవుడు కరుణించేసి ఇంకా తనైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ క్వార్టర్‌లోకి కేరళ దీదీ వాళ్ళు వస్తున్నారనమాట. ఇంకా మాన్సి చెప్పాలంటే కొంచెం లేజీనెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అంటే ఎక్కువగా క్వార్టర్‌ని అంత క్లీన్‌గా ఏమి ఉంచకపోయేది. ఇంకా దానివల్ల 2 రోజులు వాళ్ళకైతే క్లీన్ చేసుకోవడానికి ఒక 2 డేస్ పట్టింది. నిన్న మొన్న మంచిగా చక్కగా క్వార్టర్ అయితే మొత్తం క్లీన్ చేసి పడేసిందనమాట ఆ దీదీ. ఇవాళో రేపో సామాను మొత్తం తీసుకొచ్చుకొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. అట్లా నాకైతే మంచిగా మస్తు హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే నా ఓన్ సిస్టర్ వచ్చి నాతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి? చాలామందిని మనం కలుస్తూ ఉంటాం లైఫ్‌లో. కొంతమందే మనసుకి చాలా నచ్చుతారు. నార్మల్‌గా అందరితో మాట్లాడతాం కానీ మన మనసుకి కొంతమంది నచ్చుతారు. అట్లాంటి వాళ్ళలో నాకు అంజు దీదీ ఒకరనమాట. ఇంకా సో, చూద్దాం వీడియో అయితే. ఇది వీడియో ఎట్లా అనిపించిందండి?